బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న తీవ్ర అల్పపీడనంగా మారింది. కోస్తా తీరం వైపు దూసుకొస్తోంది. రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్లనుంది. తర్వాత కోస్తా తీరం వెంబడి కదలనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. తీవ్ర అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ప్రభావంతో సముద్రం అలజడిగా మారడంతో ఈ నెల 22 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఇక ఏపీలో తిరుపతి, బాపట్ల, ఏలూరు, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నిన్న తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. తీర ప్రాంత జిల్లాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. నవంబర్, డిసెంబర్లో ఏర్పడే అల్పపీడనాలు తమిళనాడు సమీపంలో తీరం దాటుతాయి. వాతావరణ మార్పుల ప్రభావంతో ఏపీలోని కోస్తా ప్రాంతంలో తీరం దాటాల్సిన అల్పపీడనాలు తమిళనాడులో, తీరం దాటాల్సిన అల్పపీడనాలు ఏపీలో దాటుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. టోటల్ గా వెదర్ రిపోర్ట్ అందించేందుకు లైవ్ లో మనకు అనురాధ సిద్ధంగా ఉన్నారు. అనురాధ, జ్యోత్స్న, ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం అది ఆంధ్ర మీదుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. ఈ నేపథ్యంలో మొదట తమిళనాడు వైపు వెళ్తుందని అంచనా ఉన్నప్పటికీ కూడా అది దాని పయనాన్ని మార్చుకుని ఆంధ్ర వైపుగా తిరగడంతో ప్రస్తుతం విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, అలాగే ఏదైతే మన్యం, అల్లూరి జిల్లాలకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కాబట్టి ఇక్కడ ఆరెంజ్ అలర్ట్స్ ని ఇవ్వడం జరిగింది. ఈ రోజు రేపు మధ్యాహ్నం వరకు కూడా ఇదే వాతావరణం ఇక్కడ కంటిన్యూ అవుతుంది. మిగిలిన అన్ని జిల్లాల్లోని కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా దక్షిణ కోస్తా ఆంధ్ర మీద అల్పపీడనాలు ఎక్కువ ప్రభావం చూపించాయి. అయితే ఇది మొదట తమిళనాడు తీరం మీదుగా ఉంది అని అనుకున్నప్పటికీ కూడా అనూహ్యంగా అది తిరిగి మళ్ళీ దాని పయనాన్ని మార్చుకొని ఆంధ్ర తీరం వైపు రావడంతో ప్రస్తుతం ఇక్కడ ఏదైతే విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, మన్యం, విజయనగరం జిల్లాల వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రస్తుతం తెలుపుతోంది. అయితే ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా ఒక మోస్తరు వర్షం మాత్రం కురుస్తుంది. అది రేపటి వరకు కూడా ఉంటుంది. అయితే ఏపీకి మాత్రం 3 రోజుల పాటు వర్షాల తీవ్రత ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరోవైపు అన్ని తీర ప్రాంతాలు సముద్రపు అలలు అలజడిగా ఉంటాయి. కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దు. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఉన్న మత్స్యకారులు అలర్ట్ గా ఉండాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తూ అలర్ట్ మెసేజెస్ కూడా వాళ్ళకి పంపించడం జరిగింది. తీర ప్రాంతాల్లో మాత్రం గాలులు కూడా గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంది. మరోవైపు ఇదే వాతావరణం కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో చలికాలం కావడంతో చలి తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. మన్యం, ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత దట్టంగా ఉండి పొగమంచు కూడా దట్టంగా కురుస్తూ ఉంది. దాంతో టెంపరేచర్స్ కూడా దాదాపుగా సింగిల్ డిజిట్స్ కి పడిపోతూ ఉన్నాయి. పాడేరు, మినమలూరు, అరకు, అనంతగిరి ఈ ప్రాంతాలన్నింటిలోని కూడా టెంపరేచర్స్ అన్ని కూడా పూర్తిగా డౌన్ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మరొక 3 రోజుల పాటు చలి తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఓవరాల్ గా 3 రోజుల పాటు ఏపీకి వర్షాలుంటాయి. ముఖ్యంగా ఏదైతే ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చిన జిల్లాలు ఉన్నాయో విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, విజయనగరం, మన్యం ఈ ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని తేలికపాటి వర్షాలు 2 రోజుల పాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. రైట్ అనురాధ.